ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రావాలండి. విజిల్ వచ్చే లోపల మనము పక్కన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి కరివేపాకు పొంగల్కి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మిరియాలు వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మిరియాలు పేలుతాయి. చూడండి, నాకు కూడా పేలినాయి, అందుకని మీరు కూడా కొంచెం జాగ్రత్త మిరియాలు వేసినప్పుడు. మిరియాలు వేగిన తర్వాత నా చెయ్యి నిండా కరివేపాకు వేసుకున్నానండి. ఫ్రెష్ కరివేపాకు. అది ఒక్క 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసుకొని చల్లార్చి గ్రైండ్ చేసుకోవాలండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. నేనైతే సాల్ట్ ఏం వేసుకోలేదండి ముందు, ఇప్పుడే వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ ఇప్పుడే కలిపేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు కలిపితేనే బాగా కలుస్తుంది. మనం ముందుగా ఫ్రై చేసాం కదండి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, అదంతా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ చూపిస్తానండి, చూడండి. మళ్ళీ బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగే లోపల అల్లం కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అల్లం చిన్న చిన్న కట్ చేసుకొని అల్లం అయితే వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కరివేపాకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేయాలి. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసిన కరివేపాకు పేస్ట్ని పొంగల్లో వేసుకోవాలండి. మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసేయాలండి. మొత్తం గ్రీన్ కలర్లోకి మారేంత వరకు మిక్స్ చేయాలండి. ఏమైనా సాల్ట్ తగ్గితే ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకుంటే బాగా కలిసిపోతుంది.
దీని కాంబినేషన్ అయితే పల్లి చట్నీ బాగుంటుందండి. చూడండి పొంగల్ రెడీ అయిపోయింది. పొంగల్ రెడీ అయ్యి నేను ప్లేట్లో పెట్టుకొని చట్నీ కూడా చేసేసాను. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.